సో గాయ్స్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మీరు చూసిన రైడర్ 2300. ఇవాళ డ్రెస్ చేశాను, పర్ఫ్యూమ్ కొట్టాను. పర్ఫ్యూమ్ కూడా బాగుంది. పర్ఫ్యూమ్ కొట్టాను, కొత్త పర్ఫ్యూమ్ అనమాట, నిన్నే తీసుకున్నా. అండ్ లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇంత నీట్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తా అనుకున్నారా? పెద్దనాన్న కెసినో దగ్గరికి వెళ్తా. పెద్దనాన్న కెసినో అంటే మా పెద్దనాన్నది కాదు, బిగ్ డాడీ కెసినో. ఓకే, సో బిగ్ డాడీ కెసినోకి వెళ్తున్నాం మనం ఇవాళ. సో బిగ్ డాడీ కెసినో ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నాకు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో నేను వెళ్తున్న ప్రతి ప్లేస్ ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో నేను ఏం చేయాలనుకున్నాను, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను అంటే, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను, మీకు యూస్ఫుల్ ఎలా అవుతుంది అనే ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాను నేను మీకు. నా యూట్యూబ్ ఛానల్ మొత్తంలో అదే ఎక్స్పీరియన్స్. అంతేగాని నేను దాని గురించి చదివేసి లేకపోతే అవన్నీ చూసేసిన తర్వాత రివ్యూ ఇవ్వడం అలాంటివి ఏం లేవు. జెన్యూన్గా నేను వెళ్ళిన తర్వాత వెళ్తున్న ప్రతి ఒక్క సెకండ్ నాకేం జరుగుతుందో నాకు తెలియదు, మీరు ఏం చూడబోతున్నారో మీకు అర్థం కాదు. అంతేగాని ఇది ఎలా అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాంటిది, అదేనా? సో మీరు ఎంజాయ్ చేయడానికి, నేను కూడా షాకింగ్ అవ్వడానికి ఎక్స్పీరియన్స్ మాట. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది కాకుండా మంచి టైంపాస్ అవుతుంది. ఎందుకంటే మనకి తెలియనప్పుడు మనం ఇంకో దాంట్లో దూరామనుకోండి, దూరిన దాంట్లో ఏముంటుందో మనకేం తెలుసు. అందుకని సో రిచ్గా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి. మీరు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే, సో మనమైతే ఈ కొత్త లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇంట్రడ్యూషన్ ఇస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూసిన రైడర్ 2300. ఓకే, వీడియోలో స్టార్ట్ అయిపోదాం. సో గాయ్స్, ఇప్పుడు నేను మిర్మార్ బీచ్కి అయితే వచ్చాను. నేను పనాజీలో నుంచున్నాను ఇప్పుడు కరెక్ట్గా. సో పనాజీకి అయితే వచ్చేసాను. అండ్ ఇవాళ నేను ఆల్రెడీ బుక్ చేశాను, ఇది బిగ్ డాడీ కెసినోకి ఎంట్రీ టికెట్ ఆల్రెడీ తీసుకున్నాను. ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఈవినింగ్ వెళ్దాం, కొద్దిగా నీట్గా, కొద్దిగా లైటింగ్ కొద్దిగా నైట్ టైం బాగుంటుంది కదా అని చెప్పి నా ప్లాన్తో నేను ఉన్నాను. సో ఇప్పుడు మనం ఈవినింగ్ వరకు ఖాళీగా కూర్చోం కదా, అందుకని ఏం చేశానంటే, నేను ఈ బీచ్ పేరు ఏంటంటే మిరామార్ బీచ్కి వచ్చేసాను. ఇది మిరామార్ బీచ్ అనమాట. ఇవ్వండి, ఇక్కడ ఏంటంటే బీచ్ సైడ్ రెస్టారెంట్స్ ఏమీ లేవు. అది కొద్దిగా బాధాకరం నాకు. నేను అనుకున్నాను రెస్టారెంట్స్ ఎవరు ఉంటే లంచ్ చేసేద్దాం అనుకున్నాను, బట్ రెస్టారెంట్స్ ఏమి లేవు. అక్కడ కెసినోస్ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి కెసినోస్కి వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ మొత్తం సిటీ మొత్తం కెసినోస్ గురించి అడ్వర్టైజ్మెంట్ అన్నీ. ఎన్ని కెసినోస్ ఉన్నాయంటే నేను లెక్క కూడా పెట్టుకోలేను, అన్నీ ఉన్నాయి. బిగ్ డాడీ, కెసినో ప్రైడ్, మళ్ళీ డిలైట్ కెసినో, చాలా ఉన్నాయి. ఏదైతే మహారాజ్ కెసినో అంట, మళ్ళీ కింగ్ కెసినో, ఇంకా చాలా కెసినోస్ ఉన్నాయి. కెసినోస్కి ల్యాండ్ అడ్డా గిడ్డ అంతా ఇదే. ఇండియాలో కెసినో ఆడుకోవడానికి బెస్ట్ అండ్ లీగల్ ప్లేస్ ఇది ఒక్కటే, గోవా మాత్రమే. అండ్ గోవాలో కూడా పనాజీ మాత్రమే అనమాట. ఇంకెక్కడ గోవాలో కూడా మీకు కెసినోలు దొరకవు. చూడండి, అసలు వ్యూ అదిరిపోయింది. ఇక్కడ పబ్లిక్ వచ్చి మంచిగా చిల్ అవుతున్నారు. సో ఇది జస్ట్ ఒక నార్మల్ బీచ్ మాత్రమే. ఎలా అంటే వచ్చి రిలాక్స్ అవ్వడానికి మాత్రమే ఉంది బీచ్. దీని లోపల పార్టీ ప్లేస్ కానీ, లేకపోతే రెస్టారెంట్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్ కానీ అలాంటి ఏం లేవు. మొన్న మీరు చూసిన బీచ్ ఇలా లేవు ఇవన్నీ. ఇది మాత్రం జస్ట్ నార్మల్ బీచ్ ఇది. రావాలి, చిల్ రిలాక్స్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఆ ప్రైవేట్ యాడ్లు తిరుగుతున్నారు వాళ్ళు. అది ఆ బోట్ కూడా మనకి పర్ డే 10,000 అలా ఛార్జ్ చేస్తారనమాట. సో ప్రైవేట్ మనకి ఇచ్చేస్తారు ఆ బోటు, మనం తిరగచ్చు ఆ సముద్రంలో ఎక్కడికంటే. ఓకే, అక్కడ 2 బిగ్ షిప్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేదు. ఈవినింగ్ వెళ్తా, ఒక 5 o'clock 6 o'clock ఆ టైంకి వెళ్ళి మీకు క్లారిటీగా దగ్గర చూపిస్తా. అండ్ దానిలో కెమెరా ఎలా చేస్తారో లేదో తెలియదు. నేను ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని ఒక పవర్ బ్యాంక్ పెట్టుకొని వెళ్తాను అనమాట. ఫోన్లో అయితే తీసుకొని ఇస్తారు, తెలుసు కదా, కెమెరా నాట్ అలౌడ్ బట్ ఫోన్ అలౌడ్. ఓకే, సో వీడియో తీసుకొని ఇస్తారు, మనం అప్పుడు వీడియో తీద్దామని. సో నేను కాసేపు ఇక్కడ చూసి లంచ్కి వెళ్ళాలి, ఆకలి వేసేస్తుంది నాకు ఎందుకో. అండ్ జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తుంటారు ఒకటి, నా బైక్ ఎవడో పడేసాడు, నేను రూమ్లో చెక్కినంతలోపు. సో నా బాధ ఎక్కడ అనిపించింది అంటే, బైక్ పడిపోయినందుకు కూడా బాధ అనిపించలేదు. సో ఆ బైక్ ఎవడో పడేసి ఉండవచ్చు, లేకపోతే దానికే ఆటోమేటిక్గా పడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, నాకు తెలియదు కాబట్టి. బట్ అక్కడ 10 మంది 20 మంది దాకా మొత్తం తిరుగుతున్నారు మెయిన్ రోడ్ మీద, ఒక్కడు కూడా నా బైక్ ఎత్తాలనిపించలేదు. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను వచ్చి చూసేసరికి కూడా 10-20 seconds అలా బైక్ పడే ఉంది. నేను రాని ముందు ఎప్పుడు పడిపోయిందో ఏమో తెలియదు, ఒక్కడు కూడా పట్టించుకోలేదు, నా బైక్ పడిపోయింది, అలా పడుంది. అది కొద్దిగా బాధ అనిపించింది, కొద్దిగా అప్సెట్లో ఉన్నాను.
సో కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి బీచ్కి వచ్చి రిలాక్స్ అయిన తర్వాత ఫస్ట్ లంచ్ చేసి దాని తర్వాత ఇంకేమైనా తిరగలం మనం ప్లేసెస్ చూసుకొని ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన మెయిన్ ఏం వచ్చేసి బిగ్ డాడీ పెద్దనాన్న అంతే. ఆ పెద్దనాన్న చూడడం కోసం వచ్చా. ఆ పెద్దనాన్న చూపిస్తా మీకు. మీరు కూడా కొద్దిగా వెయిట్ చేయండి, ఓపికతో ఈ వీడియో చూడండి. నేను కొద్దిగా డల్ ఉన్నా అని చెప్పి మీరు డల్ అవ్వకండి, ఫుల్ ఎంజాయ్మెంట్తో వీడియో చూడండి. ఓకే, కలుద్దాం. సో గాయ్స్, ఇప్పుడు నేను లంచ్ చేయడానికి వచ్చాను. అండ్ మనం లంచ్ చేయాలంటే కొద్దిగైనా సరే స్పెషాలిటీ ఉండాలి కాబట్టి నేను కుకింగ్ క్యాంటీన్ అని చెప్పి క్యాంటీన్కి వచ్చాను అనమాట. ఇది ఈ రెస్టారెంట్ వచ్చేసి 1972 రెస్టారెంట్ అనమాట. ఇప్పుడుదే అప్పుడుది కాదు, మా నాన్న పుట్టినప్పుడు రెస్టారెంట్ ఇది. అంత పాత రెస్టారెంట్కి వచ్చాం మనం ఇప్పుడు. సో దీని లోపల టేస్ట్ ఎలా ఉంటుంది, దీని లోపల మెనూ, దాని లోపల ఏంటి పరిస్థితి చూద్దాము, చూపిస్తా కూడా. ఓకే, చల్లో వేసుకో లెఫ్ట్ లెగ్. సో నేను ఏ లెఫ్ట్ లెగ్ వేసాను అదే లెఫ్ట్ లెగ్ వేసుకుని బయటికి వెళ్ళిపోమన్నాడు. వెయిటింగ్ లిస్ట్ ఇచ్చాడు అనమాట. వెయిటింగ్ నెంబర్ 31. సో రెస్టారెంట్ చాలా ఫేమస్ రెస్టారెంట్ కదా, అందుకని వెయిటింగ్ లిస్ట్ అని అంటే ఇప్పుడు 17వ నెంబర్ నడుస్తుంది. ఇంకా 15 నెంబర్లు ఉన్నాయి మన దగ్గర రావాల్సింది. సో ఇక్కడే వెయిట్ చేయమన్నాడు, రోడ్డు మీద వెయిట్ చేయమన్నాడు. అక్కడ ప్లేస్ కూడా లేదంట, కొద్దిగా చిన్నగా ఉంది రెస్టారెంట్. బట్ ఇక్కడ తినాలని చెప్పి ఫిక్స్ అయిపోయాం కాబట్టి వెయిట్ చేయాల్సిందే. మనకి ఏదైనా కావాలంటే వెయిట్ చేయాలి, తప్పదు. ఓకే, సో వెయిట్ చేసిన తర్వాత చూద్దాం, తిందాం. ఎంత వెయిట్ చేసి ఆస్వాదిస్తే అంత టేస్ట్ బాగుంటుందంట, చూద్దాం. ఓకే, నేను కోక్ని క్యాంటీన్ లోపల లోపలికి వచ్చేసాను. నేను దగ్గరగా లోపలికి వచ్చి టేబుల్ మీద కూర్చోడానికి ½ అన్ అవర్ పడింది. చెప్పాను కదా వెయిటింగ్ లిస్ట్ అని చెప్పి. సో నన్ను పిలిచేసరికి కూడా ½ అన్ అవర్ చేశాడు. అయినా పర్లేదు, మనం లోపలికి వచ్చేసాము. లోపల డిజైన్ అదిరిపోయింది. చాలా చిన్నగా ఉంది అనమాట క్యాంటీన్. ఇప్పుడు మెనూ తీసుకొని మెనూ ఆర్డర్ చేద్దాం మనం. ఓకే, ఆర్డర్ చేయలేదు, ఇంకా ఆర్డర్ చేయాలి. గాయ్స్, ఇప్పుడు నేను ఫిష్ థాలీ ఆర్డర్ చేశాను. వీడు ఎన్ని తెచ్చాడంటే నాకే మైండ్ పోయింది అనమాట, ఇన్ని తినాలా అని. చూడు, ఇదేమో గోంగూర ఫిష్, ఇదేమో ఫిష్ చిన్న ముక్క ఒకటి వేసాడు. ఇది ఫిష్ అన్న, ఇది ఫిష్ కాదు, క్రాబ్. ఇది క్రాబ్ వేసాడు. అండ్ ఏదైనా చిన్న ఫిష్. ఇది చూడు, ఇది కామెడీ అసలాగా అనుకోలే. ఇగో గవ్వలు వేసాడు, గవ్వలు. ఇగో ఇది వచ్చేసి ఇది నార్మల్ ఫిషే. ఇదేమో చిన్న ప్రాన్స్ ఫ్రై కమ్. అది ఇదేమో హాట్ వాటర్ అది. కొద్దిగా పాయసం ఇది. అండ్ ఇది వచ్చేసి దీని లోపల కూడా ఇది ఉంది. ఇది కూడా ప్రాన్స్. ఇది చూడు, తోక తింది. ఈ రెండే కాదు, పాపడ్ వేసాడు. అండ్ ఇక్కడ చూడు, ప్రాన్స్ పాప్కార్న్ అండ్ ఫిష్ పాప్కార్న్. ఇంత నేను ఒక్కనే తినాలా? డిస్ట్ పెట్టక బా తినేస్తా, సరేనా? ఓకే, ఇప్పుడు నేను పెద్దనాన్న కెసినో దగ్గరకు వచ్చేసాను. అంటే బిగ్ డాడీ కెసినోకి అయితే వచ్చేసాను ఆల్మోస్ట్. నేనేం చేశానంటే నా కెమెరా, నా బైక్ అన్ని నా రూమ్ దగ్గర పెట్టేశాను. జస్ట్ 700 meters ఉంది నా రూమ్ దగ్గర నుండి, అందుకని నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. అండ్ నా కెమెరాలో రికార్డ్ చేయట్లేదు, నా ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాను. సో కెమెరా ఎలా ఉండిద్దో లేదో నాకు తెలియదు కాబట్టి కెమెరాలో రికార్డ్ చేయట్లేదు. నేను చూసి చెప్తాను అనమాట. కెమెరా ఎలా ఉందంటే నేను నెక్స్ట్ టైం మీరు కెమెరా తీసుకురావచ్చు, నేను కూడా నెక్స్ట్ టైం కెమెరా తీసుకొస్తాను. బట్ ఇప్పుడైతే కెమెరా ఎలా ఉందో లేదో తెలియని డౌట్ లో నేను కెమెరా తెచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కెమెరా నాట్ ఎలా మీరు వెళ్ళి పెట్టేసారండి అంటే మళ్ళీ నడుచుకుంటే వెళ్ళడం అవసరం అని చెప్పి డైరెక్ట్ కెమెరా పెట్టేసి నా ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాను. ఫోన్ లో కూడా బాగానే వస్తుంది, మీరు క్లారిటీగానే చూడవచ్చు వీడియో. సో నేను ఆల్మోస్ట్ ఇదిగోండి ఇక్కడే ఈ రోడ్ లోనే అటువైపు ఉంది బిగ్ డాడీ కెసినో అనేది. జస్ట్ ఒక 30-40 meters దూరంలో ఉన్నా అంతే. నేను లోపలికి వెళ్ళినప్పటి నుండి మీ రికార్డింగ్ మొత్తం చూడదు. ఓకే, ఇదిగోండి ఇదే బిగ్ డాడీ కెసినో ఎంట్రన్స్. ఇదిగోండి ఇదే. ఇప్పుడు దీని లోపల నా టికెట్ అవన్నీ చూపించి నేను లోపలికి వెళ్ళాలి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే సో నేను టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి దాని తర్వాత ఏంటో నాకు తెలియదు, చూడాలి. సో మనం బోట్లో ఎక్కి బోట్లో ఉండి పెద్ద క్రూజ్లోకి వెళ్తాం అనమాట. సో లోపలికి వెళ్తున్నాను, కెమెరా ఎలా ఉంటుందో లేదు తెలియదు. సో నేనైతే ఇప్పుడు బోట్ ఎక్కాను, ఇక్కడ నుండి బిగ్ డాడీ కెసినో దగ్గరికి వెళ్తాం. బట్ ఏంటంటే వీళ్ళు నా బ్యాగ్ కూడా తీసుకున్నారు. సో బ్యాగ్ కూడా నాట్ అనమాట, బ్యాగ్ తీసుకున్నారు. అండ్ నాకు ఒక బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఈ పాస్ ఇచ్చారనమాట. ఈ పాస్ నా దగ్గర పెట్టుకోమన్నారు, తర్వాత యూజ్ అవుతుంది. అండ్ ఒక బ్యాగ్ చేశారు చేతికి, చూపిస్తారు చేతికి ఒక బ్యాగ్ చేశారు. ఇప్పుడైతే షిప్ ఎక్కాను, లోపలికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఏంటి ఎలాంటి పరిస్థితి ఏంటి చూడాలి. సో వెయిట్ చేసి చూద్దాం అంతే.
ఇది ఎంట్రన్స్, ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది అండ్ ఇక్కడ ఎంట్రన్స్. అందరికీ సారీ మీకు చూపిద్దామని నేను పెద్దనాన్న దగ్గరికి వెళ్తే పెద్దనాన్నేమో మీకు అందరికీ చూపించకుండా చేశాడు. సో బిగ్ డాడీ కెసినోలోకి ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. నేను ట్రై చేయాలనుకోని కూడా అనుకోలేదు, ఎందుకంటే అంతమంది బాడీ గార్డ్స్ సెక్యూరిటీస్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. ఎవడో నా పక్కన ఎవడాడు స్నాప్ పెట్టుకుందాం అని చెప్పి ఫోటో తీసినా కూడా వాడు ఫోన్ తీసుకొని ఫోటో డిలీట్ చేసి రీసైకిల్ బిన్లో నుండి కూడా డిలీట్ చేశారు. అందుకని అంత స్ట్రిక్ట్గా ఉందన్నమాట. సో నేను ఫొటోస్ ఏం తీయలేకపోయాను. కానీ నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా, బిగ్ డాడీ కెసినో చాలా అంటే చాలా బాగుంది, చూడడానికి అదిరిపోయింది. దాంట్లో ఏంటంటే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కెసినో ఉంది, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి నార్మల్ కెసినోనే కొద్దిగా అంటే ఎక్కువ డబ్బులు వేసుకొని బెట్టింగ్ ఆడే కెసినో ఉంటుంది. మూడో దాంట్లో ఏంటంటే విఐపి కెసినో ఉంది. అంటే మన లాంటి వాళ్ళు వెళ్ళలేము అనమాట. దాంట్లో ₹1,00,000 పెట్టి టికెట్ కొనుక్కుంటే అప్పుడు వెళ్ళాలి. సో 1 lakh రూపీస్ టికెట్ పెట్టుకుంటే ఆ కెసినో లోపలికి ఎంట్రీ అనమాట. అండ్ దానిపైన ఫ్లోర్లో డిన్నర్ ఉంది, అందరికి కాంప్లిమెంటరీ డిన్నర్ వస్తుంది. దాని లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కాంప్లిమెంటరీ డిన్నర్ అనమాట, బఫే డిన్నర్. వెజ్కి వెజ్ సపరేట్ ఉంది, మళ్ళీ నాన్ వెజ్కి నాన్ వెజ్ సపరేట్ ఉంది. అండ్ ఇంకో విషయం వచ్చేసి 5th ఫ్లోర్లో పబ్ ఉందన్నమాట. ఆ పబ్ పైకి వెళ్ళాలంటే మళ్ళీ అది ఇంకో సపరేట్ టికెట్ అనమాట. సో ఆ పబ్ టికెట్ కూడా మళ్ళీ ఇంకో సపరేట్, మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకా పే చేయాలి. సో మనం ఆ పబ్ దగ్గర కూడా వెళ్ళలేకపోయాము. అండ్ గేమ్స్కి వచ్చేస్తే గేమ్స్ ఏమో 8 o'clock 9 o'clock వరకు, ఆల్మోస్ట్ 8:30 9 o'clock వరకు గేమ్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి అనమాట. అంటే చిన్న ఇప్పుడు ఒకే గేము 5-6 టేబుల్స్ ఉంటాయి అనమాట. ఆ టేబుల్స్లో ఒక్కొక్క టేబుల్ యాక్టివేట్ చేయడం అలాగా. ఒకేసారి 9 o'clockకి ఎంతమంది క్రౌడ్ వచ్చేసారండి, ఎక్కడి నుంచి వచ్చారో కూడా నాకే అర్థం కాలేదు. చాలామంది క్రౌడ్ వచ్చేసి అన్ని టేబుల్స్ ఆన్ అయిపోయి అసలు డబ్బులు అయితే అబ్బో లక్షలు ఉన్నాయి అక్కడ. నా ముందు ఒకడు వేసాడు, జస్ట్ ఒక 30,000 వేసాడు ఒకే గేమ్లో. గెలిచాడులే, పోలేదు గెలిచాడు. 30,000కి 2 times గెలిచాడు, అంటే 90,000 మొత్తం. సో గెలిచాడు ఆయన కూడా. ఇంకోటేమో కెమెరా తీసి ఫోటో పోయాడు, ఆడిని పట్టేసుకొని ఫోటో డిలీట్ చేస్తారు. అండ్ ఒక అమ్మాయి వస్తుంది, పోల్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది, వెళ్తుంది, వస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, వెళ్తుంది. ఒక అమ్మాయి కదా 5-6 వస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, వెళ్తున్నారు. అండ్ ఇంకో మాట ఏంటంటే కెసినో అయితే నిజంగా బాగుంది. నాకు ఆఫర్లో నా క్రెడిట్ కార్డ్స్ బేస్ మీద తక్కువలో వచ్చేసింది కాబట్టి ఓకే. లేదంటే నార్మల్గా 2,500 పడుతుంది టికెట్. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఆ 2,500 కూడా మీకు బఫే ఫ్రీ ఉంటుంది. అండ్ ఆల్కహాల్ మాత్రం చిల్లర్గా ఫ్రీ అనమాట, మొత్తం ఫ్రీ. అంటే ఇండియన్ లిక్కర్స్ అన్నీ ఫ్రీ. అండ్ దాంట్లో మరి బీర్లు బ్రీజర్లు ఇవన్నీ ఫ్రీ అనమాట. అండ్ స్టార్టర్స్ కూడా ఫ్రీ. ఓకే, మీరు గేమ్ ఆడుతున్నంతసేపు కూడా ఫ్రీ అనమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి మనకి రిసెప్షన్ దగ్గర చెక్ఇన్ అవ్వాలి. మన ఐడి ప్రూఫ్ తీసుకుంటారు, ఐడి ప్రూఫ్ ఇచ్చిన తర్వాత చెక్ఇన్ చేస్తారు. చెక్ఇన్ చేసి ఒక మనకి ఇప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తారు అనమాట. ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ ఇస్తారు చూడండి, అలాంటి ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు. అది తీసుకెళ్ళి మనం కెసినో దాంట్లోకి ఇస్తే కెసినో దాంట్లో మనకు ఒక ₹1,000 ఇస్తారు ఆడుకోవడానికి. డెమోకి ఒక ₹1,000 ఇస్తారు. ఆ డెమో ₹1,000తో ఆడుకోవచ్చు మనం. అండ్ ఇంకో విషయం వచ్చేసి 10,000 రూపీస్ మనము ఆడుతాం చూడండి, అది ఓటీపీ అంటున్నారు వీళ్ళు. ఓటీపీ అంటే 1 time పేమెంట్. అంటే అది పెట్టుకుని ఆడితే మనకి ఎక్స్ట్రా డబ్బులు ఏం రావు, ఎంత వేస్తే అంతే రిటర్న్ వస్తుంది అనమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఇంకేమున్నాయి దాంట్లో, డిన్నర్ బఫే అప్పుడు కూడా మనకి ట్యాగ్ అనేది చేసి ఒక ట్యాగ్ ఇస్తారు చూడండి, మీకు చూపించా కదా వీడియో స్టార్టింగ్లో. సో ఆ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్యాగ్ కనుక మిస్ అయిందంటే మిమ్మల్ని బయట చేస్తారు అనమాట. సో ఆ ట్యాగ్ లేని లోపలికి ఎక్కడికి రానిరు, అర్థమైందా? బట్ చాలామంది ఉన్నారు, డబ్బున్న వాళ్ళందరూ చెల్లెలుగా ఆడుకుంటున్నారు. ఒకడైతే నా ముందు 3 lakhs గెలిచాడు. 3 lakhs గెలిచాడంటే దాంట్లో 1,50,000 పెట్టేళ్ళండి. 1,50,000 పెడితే 3 lakhs గెలిచాడు. అలాగా బాగానే ఆడారు అందరూ. సో నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి బిగ్ డాడీ కెసినో చాలా బాగుంది. నేను ఎప్పుడు వెళ్ళానంటే 6 o'clock వెళ్ళాను, టైం వచ్చేసి 11:50 అవుతుంది. అప్పుడు నుండి ఇప్పుడు దాకా నేను వాళ్ళందరూ ఆడింది అది ఇది చూస్తూనే ఉన్నా. టైంపాస్ అనమాట. అంటే అంతంత డబ్బులు చేతులు మారుతుంది కదా, భలే ఎంజాయ్మెంట్ వస్తుంది అనమాట. అరే ఇటు గెలుస్తాడా గెలవడా, అరే ఆశ్చర్యతాడు అనమాట. అక్కడ పక్కనే ఏంటంటే ఒకే టేబుల్ మీద ఒక 7-6 ఆడొచ్చు. మనకేంటంటే మనం ఆడకపోయినా సరే టేబుల్స్ ఖాళీ ఉన్నాయి అనమాట. సో
సో ఆడేంటంటే నేను ఆడతో కాస్త మంచిగా మాట్లాడేసరికి నన్ను కూర్చోబెట్టాడు. ఆడు నా టేబుల్ అంటే ఇప్పుడు ఒక్కడే 3 మీద 4 మీద వేయచ్చు. సో పక్కన నేను కూర్చునేసరికి వాడు కూడా కూర్చోబెట్టి చూస్తూ ఉండని చెప్పి ఆడిపించుకున్నాడు. నేను కూడా ఆడుతూనే ఉన్నాను. నాకు చాలా నేను ఆడలేదు, బట్ వాడు డబ్బులు పెట్టాడు. నేను అక్కడ కూర్చుని ఉన్నాను, చూస్తున్నాను ఆట. ఆడుతూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. సో అలాగా టైంపాస్ అయిపోయింది నాకు. నేను డిన్నర్ చేసేసి మళ్ళీ బయటకు వచ్చేసాను అనమాట. అంతే. బిగ్ డాడీ కెసినో గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి, బట్ ప్రస్తుతానికి చెప్పి నాకు ఇంకా పాయింట్ గుర్తుకు రావట్లేదు. సో బట్ బిగ్ డాడీ కెసినో అనేది చాలా బాగుంది. జస్ట్ ఒక్కసారి విజిటింగ్ అయినా వెళ్ళి రావాలి. అంటే ఇప్పుడు మనం ఎన్ని రోజుల్లో ఇంత బతికి ఒక్కసారి కూడా కెసినో చూడలేదని చెప్పుకోవడం ఎందుకు చెప్పండి. సో ఆ కెసినో ఒకసారి చూసేసేవచ్చు, పర్లేదు. పెట్టే మీరు ఎంట్రీ టికెట్ పెట్టేంత వరకు వాల్యూ ఉంది. డిన్నర్ ఫ్రీ ఉంటుంది, కాసేపు డ్యాన్స్ చూడవచ్చు, కాసేపు మీకు 1000 రూపీస్ ఇస్తారన్నమాట. ఆడాలనుకుంటే డెమోకు 1000 రూపీస్ ఇస్తారు. ఆ డెమోకు ఆడుకోవచ్చు. అండ్ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, డబ్బున్నోళ్ళు. పెద్దవాళ్ళు అంటే మరి మనిషి పెద్ద డబ్బున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వచ్చి టైంపాస్ చేస్తున్నారు, వాళ్ళు బాగా ఆడుతున్నారు. అంటే మీకు ఒక కొత్త వరల్డ్ అన్నట్టు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 3 lakhs 4 lakhs 5 lakhs 6 lakhs అలా. మరి కామెడీ ఏం తెలుసా, వీళ్ళు కార్డులు యాక్సెప్ట్ చేయట్లేదు. అబౌట్ 25,000 కార్డ్ అంట, బిలో 25,000 మొత్తం క్యాషే. తెలుసుగా క్యాష్ ఎందుకో ఇంకా నేను చెప్పకూడదులేండి, ఇలాంటివి నాకు తెలియదండి. నాకైతే తెలియదు క్యాష్ ఏంటో అందుకో తెలీదు. సో నేనైతే వీడియోస్ ఏం పెట్టట్లేదు కాబట్టి బిగ్ డాడీ కెసినో మన వీడియోకి ప్రాబ్లమే లేదు. జస్ట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడుతూనే చెప్పాను. సో మనకేం ప్రాబ్లం లేదు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. నేను గోవా ట్రిప్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను గోవాకి వచ్చి 4 days అయిపోయింది. నేను రేపు కూడా గోవాలో అంటాను, బట్ ఏం చేస్తాను ఏం చేయను నాకు తెలీదు. ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి. నేను ఎడిటింగ్స్ చేసుకోవాలి, నేను మొత్తం చేసుకోవాలి. అండ్ అది కాకుండా కొన్ని కాంట్రవర్సీ రాసింది ఒకటి, దాన్ని కూడా షార్ట్ చేసుకోవాలి. ఇది మొత్తం ఉంది నాకు. అది కూడా చేసుకొని మొత్తము మళ్ళీ మహారాష్ట్ర అడుగు పెడుతున్నా. ద ప్రైడ్ ఆఫ్ ఇండియా మహారాష్ట్రలోకి అడుగు పెడుతున్నాను. సో మహారాష్ట్ర అంటే తెలుసు కదా, ఛత్రపతి శివాజీ ఇలాగా చాలా పెద్ద మంది మన సోల్జర్స్ కానీ కింగ్స్ కానీ చాలా పెద్దవాళ్ళు పెరిగిన స్టేట్ అది. సో ముంబై కూడా వెళ్ళాలి, మనం ముంబై వెళ్ళాలి, పూణే వెళ్ళాలి. నేను లనావ్లో వెళ్ళిపోయాను, బట్ మీకోసం మళ్ళీ వెళ్తాను. సో లనావ్లో వెళ్ళి వచ్చేసా. కానీ నేను తంబి వెళ్ళాము, నా ఫ్రెండు. సో మనం మహారాష్ట్రలో కలుసుకుందాము. ఏదో ఇంకా వీడియో నాకు రేపు ఏమైనా కంటెంట్ కానీ లేకపోతే నేను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. బట్ కాదనుకున్నా, బట్ నేను నాకు తెలిసినంత 90% నేను ట్రావెల్ చేయను. రేపు ఒక మ్యాజిక్ చేయబోతున్నాను నేను. మ్యాజిక్ అంటే ఒక స్టంట్ లాంటిది అలాంటిది. సో అది కుదిరిద్ది, నేను చేయగలను అనుకుంటే ఆ వీడియో కూడా క్రియేట్ చేసి నేను మీకు పోస్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పటికి సెలవు. గుడ్ బై, గుడ్ నైట్, లవ్ యూ ఆల్, బాయ్.